ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పరలోకమందున్న పరమ తండ్రి అని దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి గత వారం విలువ పెట్టి కొనబడిన క్రీస్తుకు విలువ ఉన్నదా అనే అంశంపై మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మనందరం కూడా వాక్యాన్ని నేర్చుకున్నాం. అందులో రెండో భాగం మనకి ఈరోజు చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి ఆ వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనం 20. ఏమండి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనం 20. విలువ పెట్టి కొనబడిన వారు. ఏమండి? ఇది గత వారం మనకు అయిపోయింది. అంటే యేసుక్రీస్తు వారు మనలను వెల ఇచ్చి విలువ పెట్టి మనలను కొనుక్కున్నాడు ఆయన. అవునా? ఆయా అంశములోను, ఆయా భాషలాడు వారిలోను, ఆయా జనములోను, ప్రజల్లోను ప్రతి ఒక్కరిని తండ్రి అని దేవుని కొరకు కొని అన్నాడు. ఎలా కొనుక్కున్నాడు అంటే తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు ఆయన. ఏమండి? అవన్నీ కూడా గత వారం వచనాలు చూపించి మీకు నేను బోధించడం జరిగింది. అవునా? ఈరోజు చూద్దాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో, మర్చిపోకండి ఇది ఇంపార్టెంట్ ఈరోజు, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. యేసుక్రీస్తు వారు మనలను విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు. పాపపు చీకటిలో నుండి, అవునా, ఆశ్చర్యకరమైన తన ప్రేమ అను వెలుగులోనికి, సత్యము అను వెలుగులోనికి, పరిశుద్ధత అను వెలుగులోనికి, దేవుని సంకల్పము అను వెలుగులోనికి, దైవ చిత్తము అను వెలుగులోనికి మనలను ఆయన పిలుచుకున్నాడు. సంఘము అనో పదానికి అర్థం ఏంటండి అంటే పిలవబడిన వారిని అర్థం. ఏమండి? మీకు అర్థమైంది ఇప్పుడు? సంఘము అంటే ఇదిగోండి, 4 గోడలతో కట్టేది కాదు సంఘం అంటే. దీన్ని ఏమంటాం మనం? చర్చ్ అంటాం. ఇంగ్లీష్లో CHURCH, చర్చ్. తెలుగులో సంఘము. ఇది ఏమంటే? ఇది చర్చా? మనము చర్చా? మనము సంఘం. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే శరీరము మనమే. గోడలు కాదు. ఈ గుడి గోడలకు పేరు అంటే గుడి గోడలకు క్రీస్తు సంఘం అనే పేరు కాదు. ఎవరికి క్రీస్తు సంఘము అంటే మనము. ఎందుకు? దేవుడు తన స్వరక్తమిచ్చి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28 వచనములో ఏముందంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. ఎక్కడి నుండి? మహాప్రభు ఎక్కడి నుండి అంటే పాపపు లోకములో నుండి మనలను సంపాదించుకున్నాడు ఆయన. ఏమిచ్చి? చాలా 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 ఖరీదిచ్చి, విలువైన వెల ఇచ్చి మనలను కొనుక్కున్నాడు. పేతురు, నీవు ఈ బండ మీద నా సంఘమును కడతానాడంతే. అయితే ఏమండి? ఆ సంఘము ఎవరి ద్వారా యేసుప్రభు కట్టాడంటే పేతురు గారి ద్వారే కట్టాడు. అందుకే మనమందరం కూడా మరణ పర్యంతం వారు కూడా ఏ బోధలో పెరగాలి అంటే అపోస్తలుల బోధలోనే పెరగాలి. ఎందుకంటే ప్రభు చిత్తమైతే ఈ వాక్యం అయిపోయిన తర్వాత వచ్చే వారం నుండి దేవుడు ఇష్టపడే సంఘము ఏది, దేవుడు ఇష్టపడే సంఘము ఎలా ఉండాలి అనేది మీకు ప్రారంభిస్తాను. చాలా మంచి విషయాలు, నేను కూడా ఆశ్చర్యపడే విషయాలు. ఇన్ని సంవత్సరాలు కూడా ఏమంటే బైబిల్ చదివాను, కానీ మనసు పెట్టి పరిశీలన చేసి చదువుతుంటే నిజంగా దేవుడు, ఆ పరిశుద్ధాత్ముడు నిజంగా ప్రతి పదాన్ని విభజన చేస్తున్నప్పుడు నిజంగా ఎంత మంచి మాటలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఈ మాటలన్నీ కూడా సంఘానికి నేను చెప్పాలి అని ఆతురత.
ఏమండి, ఈ ఒక వచనములో మొదటి మాట అయిపోయింది, విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి మనం కొనబడ్డాం, వెరీ గుడ్. తండ్రి మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు. అయితే మరి విలువ పెట్టి కొనబడిన వారుగా సంఘముగున్న మనము దేవుని ఎలా మహిమపరచాలి? జాగ్రత్తగా ఉందాం, ప్రారంభిస్తున్నాం. దేవుని ఎలా మహిమపరచాలి? ఏ విధముగా మహిమపరచాలంటే ఎక్కడికి మనం వెళ్ళవసరం లేదు, కష్టపడ అవసరం లేదు, కానీ అక్కడే ఉంది. ఏమంటే విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో, దేహము అంటే శరీరము, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మహిమపరచుడి అనే పదానికి అర్థం ఏంటండి అంటే దేవుణ్ణి సంతోషపెట్టండి అని అర్థం. మనందరి మూల అర్థం, మూల భాష. ఏమండి, మనందరికి అర్థమయ్యే భాష ఏంటి? దేవుని సంతోషపెట్టండి, ఎంత సింపుల్. అయితే ఎలా సంతోషపెట్టాలి దేవుణ్ణి అంటే మీ దేహముతో అన్నాడు పౌలు గారు, మీ దేహముతో అన్నాడు. ఈ గ్రంథాన్ని, ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో, ఈ పత్రికను రాసిన గ్రంథకర్త పౌలు అయితే ఆ రచయిత సంఘానికి చెప్తున్నాడు, సంఘమా, కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘమా, కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘమా, మీరు మామూలు వ్యక్తులైతే కాదు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు మీకు నచ్చినట్టుగా మీరు బ్రతుకుతున్నారు. మీరు ఎవరు తెలుసా? విలువ పెట్టి కొనబడిన వారు మీరు. కనుక మీరేం చేయాలి తెలుసా? మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. ఏమండి, రైట్. దేహము అనే పదానికి అర్థం ఏంటి? ఏమంటే మహిమ అనే పదానికి అర్థం చెప్పాను, దేహము అనే పదానికి అర్థం ఏంటి? వినండి, దేహము అంటే శరీరమే, కాదంటలేదు. మరి శరీరం అంటే ఏమండి? శరీరం అంటే అనేక అవయవముల సముదాయమే శరీరం. మళ్ళా చెప్తున్నాను, మీకు అర్థం అవ్వలేదేమో. అనేక అవయవముల సముదాయమే శరీరం. విశ్వాసుల గుంపే సంఘము. అర్థమైంది ఇప్పుడు? విశ్వాసుల సముదాయమే సంఘము, విశ్వాసుల సమూహమే సంఘము. అలాగే శరీరం అనే పదానికి అర్థం ఏంటండి అంటే అనేక అవయవముల సముదాయమే శరీరం. శరీరము. ఇప్పుడు చెప్పండి, దేహము అనగా శరీరం అయితే, శరీరం అంటే అనేక అవయవముల గుంపే దేహము లేదా శరీరం. ఇప్పుడు దేవుణ్ణి ఎలా మహిమపరచాలి అని ఆలోచిస్తే అవయవాలతో దేవుని మహిమపరచాలి. దట్ ఈస్ ద బైబిల్. ఏమండి, ఎందుకు అవయవాలతోనే దేవుని ఎందుకు మహిమపరచాలి అని ఆలోచిస్తే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వచనము 18 ప్రకారము, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచేశాడండి. శరీరములో ఉంచాడు, శరీరములో అమర్చాడు, శరీరములో అవయవాల్ని బిగించాడు, శరీరములో అవయవాల్ని ఏమండి దాచాడు. కన్ను ఏమండి ఈ శరీరములో, ఈ శరీర అవయవ భాగాల్లో ఒక భాగం. మెదడు శరీర అవయవ భాగాలలో ఒక భాగం. ఏమండి నాలుక శరీర అవయవ భాగాలలో ఒక భాగం. చేతులు, కాలు, మనస్సు, ఇవన్నీ ఏంటండి అంటే అదిగోండి అవే. అయితే దేవుడు అవయవములలో ప్రతి అవయవమును, మెదడు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, ఏమంటే చేతులు, కాళ్ళు, ఈ అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం, మర్చిపోకండి, మన చిత్త ప్రకారం లేవు ఇవి, తన చిత్త ప్రకారము శరీరములో ఏమండి శరీరములో ఉంచాడు. శరీరములో ఉంచబడిన ఈ అవయవాలతో మనం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే దేవుణ్ణి మహిమపరచాలి. ఏమండి దేవుణ్ణి మహిమపరచాలి. ఇంకో వచనం చూద్దాం.
1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము వచ్చిన 31 ప్రకారము, కాబట్టి ఏమండి, కాబట్టి మీరు భోజనము చేసినను, మర్చిపోకండి ఏంటమ్మా, భోజనము చేసినను, నెక్స్ట్ పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చెయ్యండి. మీరు భోజనం చేస్తున్నారా? ఏమండి, అయ్యా ఇదిగో ఈరోజు ఈ భోజనం తినడానికి ఏమండి, నాకు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నోటి మాట చేత కాదు కానీ నేను నా అవయవాలతో క్రియ చేసి మిమ్మల్ని మహింపరుస్తాను ప్రభువా, లేదా మిమ్మల్ని మహింపరుస్తాను తండ్రి అనాలి. ఎందుకు? మీరు భోజనం చేసినను, నెక్స్ట్ పానము చేసిన, పానం అంటే ద్రవ పదార్థం, అది నీరే కావచ్చు, జ్యూసే కావచ్చు, ఏమంటే ఏదైనా సరే. ఈ మండు టెండలో మనం క్యాంపులు వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం, ఎక్కడికి ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఏమంటే దాహం వేస్తుంటుంది. నాలుకంటది నాకు అర్జెంటుగా నీళ్ళు కావాలంటుంది, నాలుకంటది నాకు అర్జెంటుగా జ్యూస్ కావాలంటుంది. తెలుసా మీకు? ఎప్పుడైతే నాలుక వెంటనే మనకి ఒక సలహా ఇస్తుంది, నాకు దాహం వేస్తుంది, ఆ దాహాన్ని నువ్వు తీర్చు అంటుంది. అప్పుడు ఏం చేస్తాం? వెళ్ళి తండ్రి కొట్లు లేవు, షాపులు లేవు, దాహం వేస్తుంది, జ్యూస్ లేదు, అవునా, లేకపోతే డ్రింక్ లేదు, ఎలా దేవుని మహాకృపను బట్టి ఒక షాప్, పెద్ద మంచి షాప్ దొరికింది, వెంటనే డ్రింక్ పట్టుకుంటాం. ఏం చేయాలి తెలుసా మనం? అయ్యా నిజంగా అంటే ఈ దాహం వేసిన ఈ పరిస్థితుల్లో, ఈ మంచి సమయంలో నా దాహాన్ని తీర్చే ఇదిగో ఈ ద్రవ పదార్థాన్ని ఇచ్చాం. ఏమండి, ఈ పానీయాన్ని ఇచ్చాం, కృతజ్ఞతలు అని చెప్పవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, అదే కాదు, మీరు ఏమి చేసినా సమస్తము ఇల్లు ఓపెనింగ్ చేస్తారా? దేవుని మహిమ కోసం చెయ్యండి. పెళ్లి చేస్తారా? దేవుని మహిమ కొరకే చెయ్యండి. ఏమండి, అవునా? ఏదైనా కార్యం చేస్తారా? దేవుని మహిమ కొరకే చేయండి. బాప్తిజము కార్యక్రమం అది దేవుని మహిమ కోసమే చేయండి. గృహకూడిక దేవుని మహిమ కోసమే చెయ్యండి. ఏమండి, మీరు ఏమి చేసినా అంటే అందులో ఇవన్నీ వస్తాయి. భోజనము వేరు, పానం అంటే భోజనం చేసినప్పుడు దేవుని మహిమ కొరకు చెయ్యండి అంటే అర్థం ఏంటి? దేవుని మీరు మహింపరచండి అంతే. ఏమండి, దేవుణ్ణి మీరు మహింపరచండి. సింపుల్గా అర్థమేంటంటే దేవుణ్ణి మనం గుర్తు చేసుకోవాలి. మొదటి భోజనపు ముద్ద నువ్వు చేతులు ఉండగా, తండ్రి ఇగో నా ఆకలి తీర్చడానికి ముందు నాకు ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్నిచ్చారు, స్వస్థతనిచ్చారు, ఈ ఆహారాన్ని తింటున్నప్పుడు జీర్ణమవుటకు సహాయం చేయండి. ఇదిగో నేను నోటి మాట చేత కాదు, క్రియ చేసి మిమ్మల్ని స్తుతులు చెల్లించాలి, ఇది నా బాధ్యత. అదే దేవుని మహింపరచడం. ఏమండి, దేవుడు గుర్తు చేసుకోవడమే, దేవుని జ్ఞాపకం చేసుకోవడమే. ఉదాహరణ చెప్తాను. పోనీ 5 రొట్టెలు 2 చేపల సందర్భంలో 5,000 మంది దాటే వచ్చారు ఆ రోజు వాక్యం వినడానికి. యేసుప్రభు ఏం చేశారు? ఆయన వెంటనే ప్రార్థన చేసి అందరికి ఇచ్చాడా? లేదంటే 5 రొట్టెలు 2 చేపలు అందరూ పంచాడా? కాదే. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం పైకి ఎత్తి తండ్రి ఇదిగో, తండ్రికి అప్పగించాడా? తండ్రిని మహింపరిచాడా? కానాను పెళ్లి విందు అక్కడ కూడా ప్రార్థన చేశాడా? ఎందుకు? మీరు ఏమి చేసినను, అది పానము, ఇది భోజనము. సరిపోయిందా? 5 రొట్టెలు 2 చేపలు భోజనం, ద్రాక్షరసము మార్చడం పానం, అది ఈ భోజనం, అది పానం. అంటే 2 సందర్భాల్లో 2 దిక్కల కూడా యేసుక్రీస్తు వారు మనకు నేర్పింది ఏంటంటే ఇదిగో ఈ విధంగా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి, తండ్రిని జ్ఞాపకం చేసుకోండి, దేవుని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటారా? ఆ రోజు ఇశ్రాయేలీయులకి మోషే గారు ప్రార్థిస్తే ఆకాశముని మన్నాను కురిపించాడు. అదే మోషే ప్రార్థిస్తే గాలిలో నుండి పూరేలు పంపించాడు. అవునగా చెప్పండి. ఏమంటే అదే మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసేసాడు. ఇవన్నీ దైవ కార్యాలు కాదా? మరి దేవుడు అంత గొప్ప కార్యాలు చేసినప్పుడు మనం చేయవలసిన పని ఏంటండి అంటే దేవునిని మనము మహిమ పరచాలి, ఆయన మనస్సును సంతోషపరచాలి.
ఏమంటే ఆయన మనస్సును ఆనందింప చెయ్యాలి. ఆయనను మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చెయ్యాలి. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో యోహాను సువార్త 4వ అధ్యాయము 22, 23, 24 వచనంలో ఆరాధన గురించే చెప్పాడు మహానుభావుడు. ఏమండి మీకు అర్థమైందా? ఆ ఆరాధనలో కూడా ఏముంది అంటే దేవుణ్ణి మహిమపరిచే కార్యక్రమము ఉంది. అందుకే అన్నాడు కదా, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలం వచ్చినప్పుడు మీరు ఇంతకుముందు మీరు యెరూషలేము దేవాలయములలో వాయిద్యాలు వాయించుకొని, చప్పట్లు కొట్టుకొని, కేకలు వేసుకొని దేవుని ఆరాధించారే. ఇప్పుడు ఆరాధన లేదు. రాబోతున్న రోజుల్లో ఏమంటే ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో యెరూషలేము దేవాలయాల్లో ఆరాధన కాదు. ఏంటి ఆరాధన అంటే ఏంటో యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి చెప్పేశాడు. ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ, నెక్స్ట్ సత్యముతోనూ, అంతే వర్షిప్. ఈ ఆరాధన నేటి క్రైస్తవులు మర్చిపోయారు. పాత ఆరాధన ఇప్పటికీ సంఘాలు, క్షమించండి, ఈ భౌతిక సంబంధమైన ఈ చర్చి బిల్డింగ్లో ఏమండి పాత ఆరాధన, ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధనలే చేస్తున్నారు. కానీ క్రీస్తు చెప్పే ఆరాధన, క్రీస్తు కోరుకునే ఆరాధన, క్రీస్తు నేర్పించే ఆరాధన చెప్పండి లేదు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన చేసి దేవుని మహింపరిచాము అనేది ఒక్క వచనం కూడా దాఖలాలు లేవు, అంటే ఆధారాలు లేవు. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు వారు కూడా పాట పాడారు తెలుసా బైబిల్లో. శిష్యులు కూడా పాట పాడుకుంటూ, నడుచుకుంటూ, పాట పాడుకుంటూ వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసయ్య ఒక అద్భుతమైన మహత్వ కలిగిన మాటలు చెప్పి పరలోకానికి ఆరోహణం అయిపోతాడు. మీరు ఏమి చేసినా అందులో ఏముండాలి అంటే దేవుణ్ణి మహిమపరిచే పని కనబడాలి దేవునికి. అందుకే ఆరాధన ఏ విధంగా ఆరాధన చేయాలి, ఏ విధంగా దేవుని మహింపరచాలంటే సమరయ స్త్రీతో చెప్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించే కాలంలో మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, ఇప్పుడు మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాం అన్నాడు యేసుక్రీస్తు అన్నాడండి. ఇంతవరకు మీకు తెలియదు, మీకు తెలియని దానిని మీరు ఆరాధించాలి. మీరు ఏంటి మీకు తెలియదు అంటే అంటే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఎలా ఆరాధన చేయాలో పాపము ఆ రోజున్న భక్తులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి, ప్రధాన యాజకులకి, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న అధినేతలు, చక్రవర్తులకి, గవర్నర్కి తెలియదు. ఆ ఆరాధన ఏంటో నా యేసు చెప్పాడు ప్రపంచానికి. కానీ ఇప్పుడు ఆ ఆరాధన స్టైలే మారిపోయింది, దేవుని మహింపరిచే ఆ విధానమే మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమన్నారు, కొత్త పద్ధతి అంటున్నారు. కొత్త పద్ధతి అంటే ఇది కొత్త పద్ధతి ఏం కాదు. సుమారుగా 2020 సంవత్సరాల క్రితం సమరయ స్త్రీతో నా సృష్టికర్తన దేవుడు, లోకరక్షకుడైన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, పాపలలో చేరక ప్రత్యేకము గుండి ఉండినవాడు, మనకు సరిపోయినవాడు, మన ప్రధాన యాజకుడైన యేసయ్య సమరయ స్త్రీతో చెప్పిన సందర్భం ఇది. ఆత్మతో దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు అన్నాడు అంతే. ఆత్మతో సత్యంతో మామూలు మాటలు కాదంటే ఇవి. వాయిద్యాలు వాయించేంత ఈజీ కాదు, చప్పట్లు కొట్టినంత ఈజీ కాదు. అందుకే బాగా గమనించండి, నన్ను మీరు తిట్టుకున్నా పర్లేదు. ఈరోజు పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారు తెలుసా, ఆత్మతో ఆరాధన, సత్యముతో ఆరాధన అంటే చాలా కష్టం. చెప్తారు అది మీకు, చాలా కష్టం. ఆ కష్టతరమైన ఆరాధన చేయాలంటే వాళ్ళకంత డేరింగ్ అండ్ డాషింగ్ తక్కువ. అందుకేం చేస్తున్నారు, వాయించేసి సంఘాలకు నేర్పించేసి గట్టి కేకలు వేసేసి ఇదే ఆరాధన అనేసి అసలైన ఆరాధన, ఆ సిస్టాన్ని, యేసుప్రభు చెప్పిన అద్భుతమైన సత్యాన్ని సమాధి చేసింది ఈరోజు క్రైస్తవ్యం. అందుకే క్రీస్తు సంఘముని పేరు పెట్టండి అంటే ఎందుకు గజ 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 ఎందుకు కొనిపోతారు? అమ్మ బాబాయ్ క్రీస్తు సంఘమా, ఇది పద్ధతులు వేరు. ఏంటి పద్ధతులు వేరు? క్రీస్తు సంఘం అంటే క్రీస్తు సంఘమనే కాదు, ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నప్పుడు క్రీస్తు సంఘం కాదా మరి?
మీరు ఏమి చేసినాను అని అంత చక్కగా పౌలు చెప్పాడు కదా 10:31 కొరింథీయులకు రాసిన పత్రికలో. మీరు ఏమి చేసినా అందులో దేవుని మీరు మహింపరచాలి. అందుకే ఎలా మహింపరచాలి ఏంటి అంటే అదిగోండి యేసుప్రభు చెప్పిన సందర్భం అది. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా. అయ్యో బాబు అవునా? ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఏమండి అల్లరికి, గట్టిగా అల్లరికి కర్త కాదు, సమాధానమునకే కర్త. దేవుడికి నచ్చింది ఏంటంటే అల్లరి కాదండి, సమాధానం. ఒక మాట చెప్పనా, అద్భుతమైన మీ అందరూ ఆశ్చర్యపడే మాట చెప్పనా? ఆ రోజు వాయిద్యాలు ఎందుకు వాడారు తెలుసా? బలులు బాగానండి పాపక్షమాపణ కొరకు ఏమండి బలులు ఆ రోజు ఇశ్రాయేలులో అర్పించిన సందర్భంలో భక్తులైన వారు ఏం చేశారు తెలుసా? బాగా వినండి. బలి అనలేదు మీకు, బలులు అన్నాను మీకు. బలి వేరు. బలి అంటే ఒకటే, అంటే ఒక ఆవునో లేదా ఒక పశువునో లేదా ఒక కోడినో ఇచ్చింది బలి. కానీ బలులు అంటే మీరు నమ్మండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం ఉంటుంది, చరిత్ర అంతా కూడా ప్రభుత్వం అయితే తరచు ఇస్తాను మీకు. ఏంటి బలుల విషయంలో చాలా ఆవులు, చాలా గేదెలు, చాలా పశువులు. ఏమండి నిన్న మానపురం సంతే కదా, జస్ట్ ఏం లేదు, ఆటో ఎక్కి లేదు బస్సు ఎక్కి బండి మీద వెళ్ళి అక్కడ ఒక క్షణం కూర్చుని పశువుల దగ్గర ఎలా ఉంటాయి? సైలెంట్గా ఉంటాయి. అరుస్తే లేదా? చెప్పాలి, అరుస్తే లేదా? పుట్టప్పుడే అరుస్తున్నప్పుడు, దాని పేక కోస్తున్నప్పుడు గడి చెప్పాలి. ఒక పశువు అరుస్తేనే మొత్తం టోటల్ 500 మీటర్ల పొడవు, అంటే 500 మీటర్ల దూరం వినబడుతున్నప్పుడు కొన్ని పశువులు, కొన్ని వందల పశువులని యాజకులైన వారు వాళ్ళ పేకల కోసం వాటి రక్తాన్ని పాపక్షమాపణ కోసం బలులు అర్పిస్తున్న సందర్భంలో వాటి శబ్దాలు చెప్పాలి, ఊర్లు వినబడేవి. ఆ ఊర్లు వినబడకుండా ఉండడానికి ఆ రోజు భక్తులైన వారు, యాజకులైన వారు వాయిద్యాలు ప్రారంభించారు. కారణం, బలమైన కారణం అదే. రెండోది చెప్పమంటారా? ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే, భయం లేదు నాకు, ఎందుకంటే మన సబ్జెక్ట్ ఉంది కదా బైబిల్లో. ఏం చేస్తారంటే వాయిద్యం వాయించని కేకలేస్తారు. ఏం దావీదు డ్యాన్స్ చేయలేదా? దావీదు వాయిద్యం వాయించలేదా? దేవుడు ఎక్కడ కూడా 66 పుస్తకాలు వాయిద్యాలు వాయించి నన్ను స్తుతించండి, వాయిద్యాలు వాయించి నన్ను మహింపరచండి, వాయిద్యాలు వాయించి నన్ను ఆరాధన చెయ్యండి అని 66 పుస్తకాల్లో ఒక్క వచనం చూపించమని చెప్పండి, నేను సేవే మానేస్తానండి. ఇట్స్ ఛాలెంజ్ ఇది. నా దేవుడు, నా తండ్రి, నా కోసం ప్రాణం ఇచ్చిన క్రీస్తు ఎక్కడ కూడా వాయిద్యం వాయించి నన్ను ఘనపరచండి అని ఎక్కడ లేదు. అయితే దావీదు గారు వాయిద్యం వాయించి డ్యాన్స్ వేశారు, కరెక్టే, తప్పు కాదు. కానీ దేవుడు వాయించమని చెప్పలేదు, ఆయన తను స్వతహాగా వాయిద్యం తెచ్చుకున్నాడు. చివరికి ఒక్క నిమిషం, బైబిల్ ఆమోసు గ్రంథంలో నా బైబిల్ అని చెప్పింది తెలుసా? చదవమంటారా? బైబిల్ చూడండి, ఎంత వండర్ఫుల్ అండి బైబిల్. ఈ వచనాలన్నీ మర్చిపోయారు మన భక్తులు. నేటి క్రైస్తవులకు కావలసింది వాయిద్యమా, వాక్యమా? చదవమంటారా? వెరీ గుడ్. చూడండి అందరూ, ఆమోసు గ్రంథం ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము వచనం 5. గట్టి చదువు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం గట్టి చూడండి, మీరే చూడండి. ఏ మండలము? స్వరమండలముతోను. ఏ పాటలమా? పిచ్చి పాటలా? అరే, వాళ్ళు పాడిన పాటలు దేవుని నామాన్ని మహిమార్థం కాదు, దేవుని మహింపరిచే ఆ క్రియ కోసం కాదా, ఆ కార్యక్రమం కోసం కాదా? అంటే కాదు, పిచ్చి పాటలు ఆమోసు. చదవండి. స్వరమండలముతో కలిపి వారు పాడుతున్న పిచ్చి పాటలు
ఇప్పుడు చూడండి, ఏ దావీదు గురించి అయితే ఈ పాస్టర్లు అంటారు, ఈ దొంగ పాస్టర్లు అంటారో, ఏమండి, దేవుణ్ణి ప్రక్కన పెట్టి సరైన ఆరాధన ఏంటో ప్రక్కన పెట్టి, యేసుప్రభు చెప్పి ఆరాధన ప్రక్కన పెట్టి, దైవ చిత్తానుసారమైన ఆరాధన ప్రక్కన పెట్టి, దేవుని సంకల్పంలో దాచబడి ఉన్న ఆరాధన ప్రక్కన పెట్టి వీరు సొంత ఆరాధన ప్రారంభిస్తున్నారే. ఈ దొంగ సేవకులందరి గురించి కూడా ఏమండి, దావీదు అన్నాడే, ఆ దావీదు గురించే ఏమండి ఆమోసు ప్రవక్త మాట్లాడుతున్న మాట చూడండి. దావీదు వాళ్ళు అంటే దావీదు అంత ముందు ఏమండి చెప్పండి, స్వరమండలంలోని చక్క పాటలు పాడేవాడు, వాయిద్యులు వాయించేవాడు. చివరికి ఆ పాటలన్నీ ఎలా అయిపోయి తెలుసా, పిచ్చి పాటలు చూసారా, వాయిద్యములను కల్పించుకుందరు. ఎవరు అక్కడ ఉన్నారు? దావీదు గురించి కూడా చెప్పాడు. ఏ దావీదు గురించి అయితే హైలైట్ చేసేస్తున్నారు వీళ్ళు. ఏమండి, దావీదు వాయిద్యమే కావాలా? మరి దావీదు సున్నత్ చేసుకున్నాడు. సేవకుడు కూడా, ఒరే పాస్టర్ సున్నత్ చేసుకో, పాస్టర్ అమ్మా నువ్వు కూడా సున్నత్ చేసుకో. ఉందటమ్మో, దావీదు వాయిద్యులు వాయించాడు, నువ్వు వాయిద్యులు వాయించు, క్షమించండి ఏంటంటే బళ్ళు అర్పించు. ఇవే వద్దా? మరి ఇవి వద్దు. ఏదైతే మన క్రైస్తవులకు ఏదైతే సులువుగా ఉంటుందో అది కావాలి. ఏమండి, సరేనండి, యేసు నిజంగా వాయిద్యాలతోనే ఆరాధన అయితే మరి యేసయ్య చెప్పడా సమరయ స్త్రీకి, దేవుణ్ణి ఆరాధించువారు అన్నాడా? చూడండి, ముగిద్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏమండి, చాలా ఇంపార్టెంట్ ఈ విషయాలన్నీ. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 23 4:23 అయితే వింటున్నారు మీరు? అయితే 4:23 యథార్థముగా ఆరాధించువారు. అది ఏమండి, దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి? పైడియా ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి యథార్థముగా ఆరాధించాలి. యథార్థంగా అంటే అర్థం ఏంటి? దేవుడు చిత్త ప్రకారం అని అర్థం. దేవుడు తనకు నచ్చే విధంగా మనం ఆరాధించాలి. అంతేగాని మనకు నచ్చే విధంగా నేను ఆరాధిస్తా అంటే అది ఆరాధనే, నాట్ ఈ వర్షిప్. ఏమండి, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అన్నాడు యేసయ్య. అది మళ్ళీ అది ఏంటది? ఆరాధించే కాలం అది వచ్చే ఉన్నది అన్నాడు యేసుప్రభు. ఏమండి, ఇప్పుడు చూడండి, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఎటువారు కావాలి? తండ్రి చిత్త ప్రకారము, తండ్రి యొక్క సంకల్పం ప్రకారము, తండ్రి యొక్క ఇష్ట ప్రకారము ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించేవారు దేవుడి కావాలని ఆయన కోరుకుంటుంటే ఈలేం కోరిక? లేదు అసలు ఆ కోరిక మేము చేయలేము బాబోయ్, ఆత్మతో ఆరాధించలేము, మాకు చేత కాదు. ఏమండి, సత్యముతో ఆరాధించలేము, మాకు చేత కాదు. ఏమండి, వాయిద్యాలు అంటారా? ఈ 2 చేతులు ఎంతసేపు రోజంతా కొట్టుకుంటా హ్యాపీ. కిందకు వచ్చరికి అన్నప్పుడు దేవుడు ఆత్మయ్యా, బొమ్మ అనుకోండి రేడు దేవుడు. బొమ్మ అనుకున్నారా? అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టి అక్కడికి వెళ్ళి పెద్ద గోల చేయడానికి బొమ్మ కాదు దేవుడు. ఎవరండి దేవుడు? చెప్పాలి. దేవుడు ఎవరండి? ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్నాడు. అంతే. అప్పుడు సమరయ స్త్రీకి బల్బు వెలిగిపోయింది. యేసుప్రభు మాటల్లో సత్యం అర్థమైపోయింది. అప్పుడు చూడండి, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. అది అంటే మెస్సయ్య వచ్చాడంటే సత్యం చెబుతాడు. మెస్సయ్య వచ్చాడంటే తండ్రి సంకల్పములో దాచబడి ఉన్న నిజాలే చెప్తాడు. ఏంటి, ఒక్క సమరయ స్త్రీ అంటే ఆ దృష్టిలో బాగా క్యాస్ట్ ఏమంటారు, తక్కువ కులస్త్రాలు, అంత తక్కువ నీచమైన కులము కలిగిన వ్యక్తికి నా యేసు ఎవరో తెలిసిపోయింది. మెస్సయ్య. ఇశ్రాయేలీలు కూడా, ఆ రోజు యూదులు కూడా నా ప్రభుని మెస్సయ్యగా చెప్పండి, మెస్సయ్యగా వాళ్ళు ఏమండి తెలుసుకోలేకపోయారు. కానీ ఒక సమరయ స్త్రీ, ఒక విగ్రహారాధన చేస్తున్న స్త్రీ, ఏమండి విగ్రహారాధన చేస్తున్న స్త్రీకి తెలిసిపోయింది నా ప్రభు మెస్సయ్య అని. మెస్సయ్య అంటే అర్థం తెలుసా? ది కింగ్.
మెస్సయ్య అంటే అర్థం తెలుసా? అభిషక్తుడు. మెస్సయ్య అంటే అర్థం తెలుసా? రాజు. అదేంటి యేసయ్య అంటే నువ్వు నమ్మిన యేసుక్రీస్తు వారు తక్కువైన దేవుడు కాదు. నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ఎవరు తెలుసా? మెస్సయ్య. ఆ మెస్సయ్య కోసమే ఆ రోజు ఇశ్రాయేలీయులు, యూదులు ఏంటి పడికాపులు కాల్చేవారు. ఎప్పుడు వస్తాడు మెస్సయ్య, ఎప్పుడు వస్తాడు మెస్సయ్య, ఎప్పుడు వస్తాడు మెస్సయ్య. ఆ మెస్సయ్య వచ్చేసాడు, ఆ అద్భుతాలు చేసేసాడు. చెప్పండి, అద్భుతాలు చేసిన యేసు ప్రభుని అర్ధాంతరంగా ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రధాన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు మాట వినేసి నా ప్రభుని రోమా ప్రభుత్వానికి అప్పగించి సిలువ వేసి నా ప్రభుని చంపించేసింది. అదే పేతురు ప్రసంగించాడండి. అదే ప్రసంగం. ఎప్పుడైతే పేతురు ప్రసంగించాడో ఆ ప్రసంగానికి 3000 మంది ఏమండి పెంతుకోస్తున్న పండక్కొచ్చిన వారు, పెంతుకోస్తున్న పండక్కి వచ్చారండి అందరూ. ఆ పెంతుకోస్తున్న పండక్కి వచ్చిన 3000 అంటే చాలామంది వచ్చారు. అందులో 3000 మంది సంఖ్య ఉంది. ఆ 3000 మందిలో సుమారుగా ఉదాహరణకి 2000 మంది పండక్కి వచ్చిన వాళ్ళు, మరొక 1000 మంది యెరూషలేములో స్థానిక ప్రజలు. ఈ స్థానిక ప్రజలు విన్నారు సువార్తని. 2000 మంది కూడా పేతురు ప్రసంగం విన్నాడు. వినగానే అయ్యో బాబు, మేము చంపేశామా యేసుప్రభుని, అయితే మెస్సయ్య ఆయననా, చి ఒక సమరయ స్త్రీ కనిపెట్టేసింది, మా బ్రతుకులు తగలట్ట, మీ కనిపెట్టలేకపోయిన ప్రభు అని అర్ధాంతరంగా అమాయకుడైన దేవుడు, సజీవుడైన దేవుడిని మేము అర్ధాంతరంగా సిలువే చంపేశామా? అయ్యా సహోదరులారా, మమ్మల్ని క్షమించండి, మేమేం చేయాలి అన్నప్పుడు అప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందండి. ఇది మహింపరచడం కాదా? ఒకప్పుడు పాపం నా ప్రభుని అర్థం తెలియక ఎవరి మాట విని, అందుకే చెప్పుడు మాటలు లక్ష్య పెట్టొద్దని ప్రసంగి గ్రంథకర్త ఏంటి ఆ రోజు ప్రజలకి ఈ రోజు ప్రజలకు చెప్పేశాడు. ఎక్కువ శాతం ఏమండి, నీ భర్త ఎలాగుంటాడో తెలియదు నీకు, నీ భార్య ఎలాగుంటాడో తెలియదా, నీ పాస్టర్ ఎలా ఉంటాడో తెలియదా, నీ సంఘం ఎలా ఉంటుందో తెలియదా? ఎవరో చెప్పితే నువ్వు ఎలా నమ్మేస్తావు? చెప్పుడు మాటలు లక్ష్య పెట్టొద్దు అన్నాడు బైబిల్లో దేవుడు. ఏమండి, ఇంటి గుట్టు ఏండి కొండిగాడై తిరుగులాడుచు ఇంటి గుట్టు బయట పెడతాడు. ఏమండి, ఈ సంఘాలు పాడైపోవడానికి, కుటుంబంలో పాడైపోవడానికి ఎవడాడు? కొండిగాడు అంటే అర్థమేంటి? కొండిగాడు అంటే అర్థమేంటి? కొండేలు చెప్పినవాడు. భార్య లేనప్పుడు భర్తకి, భర్త లేనప్పుడు భార్యకి, అది ఆడైనా సరే మగైనా సరే. ఏమండి చూసారండి, ఒక్క పాయింట్లో ఏమండి ఎన్ని విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. అవునాగా చెప్పండి, ఎన్ని విషయాలండి. అవునా? కాబట్టి మీరు భోజనం చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కోసమే. అది నేను బ్రతుకున్నంత కాలము కూడా చచ్చిపోయి చెప్పలేడు కానీ, అది కుటుంబమే కావచ్చు, సంఘమే కావచ్చు. ఏమండి, నేను ఎవరితో ఉంటానో, సహవాసం చేస్తానో వాళ్ళే సరే ఇదే పాటిస్తాను. మీరు నమ్మకపోండి. ఎందుకంటే ఇది మనం ఏది చేస్తున్నా దేవుని మహిమ కోసమే చెయ్యాలి. ఏమండి, అర్థమైందండి? అందుకే ఈ అవయవాలు దేవుడికి ఎందుకు ఇచ్చాడు తెలుసా? అవయవాలు చెప్పండి, శరీరములోని ప్రతి అవయవాలు తన చిత్త ప్రకారం మన శరీరంలో ఉంచాడు. ఎందుకు ఉంచావయ్య అంటే లాస్ట్ మాట ముగిస్తాను. ఏమండి, లాస్ట్ మాట రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 చూడండి. వెళ్ళిపోదాం. 13 మరియు మీ అవయవములను వచ్చింది పదం, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దేవుడు తన చిత్త ప్రకారము, తన సంకల్పం ప్రకారము, తన ఇష్ట ప్రకారము మన శరీరముల అవయవాలు ఉంచింది. ఎందుకంటే ఈ అవయవాలతో పాపము చేయడానికి నేనైనా సరే, మీరైనా సరే, ఈ అవయవాలు కన్ను పాపము చేయడం అంటే పాపపు సంబంధమైన చలనచిత్రాలు చూడకూడదు. ఈ మెదడు పాపపు సంబంధమైన తలంపులు
తలంపకూడదు. చెవి పాపపు సంబంధమైన విషయాలు ఆలకించకూడదు. నాలుక వాక్య విరోధమైనవి, పాపపు సంబంధమైనవి మాటలు ఆడకూడదు. చేతులు పాపము చేయడానికి, మనస్సు పాపము చేయడానికి, ఈ కాళ్ళు పాపము చేయడానికి దేవుడు మన శరీరంలో అవయవాలు ఉంచలేదు. కనుక చూడండి, మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. ఎలా? మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అది మ్యాటర్. ఏం చేయాలండి? అవయవాలతో మనం మహింపరచండి. ఎందుకు అనుకున్నాం మనం? ఇప్పుడు అదే మహిమపరచడం ఎలా చేయాలంటే, ఈ అవయవాలన్నీ కూడా నీతి సాధనాలుగా మనము దేవునికి అప్పగించాలి. నీతి సాధన అంటే అర్థమైతే తెలుసా? వాక్య సంబంధమైన పనులు చేయడానికి, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి, సువార్తలు ప్రకటించడానికి, ఇవన్నీ కూడా ఏమండి ఈ అవయవాలతోనే చేయాలి. ముందు కన్ను బైబిల్ చదవాలి, చెవి వాక్యం వినాలి, ఏమండి ఈ కళ్ళు వాక్యాన్ని చూడాలి, నాలుక వాక్యం చదవాలి, దేవుడి గురించి చెప్పాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, చేతులు కరపత్రలు పంచాలి, కాళ్ళు సువార్త కొరకు ఆ ఊరు ఈ ఊరు ఆ వాడ ఈ వాడ చెప్పండి పరిగెత్తాలి. ఇది అర్థం. నీతి సాధనాలుగా దేవునికి అప్పగించడమే. కానీ అవయవాలు ఏంటి ఎవరికి అప్పగిస్తున్నామంటే అది మనకే తెలుసు. ఏమండి? అదే అండి ఈరోజు వాక్యం. కనుక విలువ పెట్టి మీరు కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అంతే. ఈ దేహంతో దేవుణ్ణి మనం మహిమపరచండి. ఎందుకంటే నీ దేహమే దేవునికి ఆలయము కనుక. సరిపోయిందా? మీ దేహమే మన దేహమే దేవునికి ఆలయం. ఆ ఆలయంలో నా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు కనుక ఈ అవయవాలతో దేవుణ్ణి మాత్రమే మనం మహిమపరచాలి. అందరికీ వందనాలు.